ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని బురిడి కొట్టించిన ఇద్దరు వ్యక్తులను వనపర్తి జిల్లాలో గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇదో భారీ కుంభకోణంగా ప్రచారం జరుగుతోంది. అర్హత లేకపోయినా నకిలీ సర్టిఫికేట్స్ తో కొలువులు పొందినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒకరు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్, మరొకరు క్వాలిటీ ఇన్సూరెన్స్ మేనేజర్ పోస్టులో నెలల తరబడి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టి కలెక్టర్ కు నివేదిక ఇవ్వగా ఇద్దరిని ఉద్యోగం నుంచి తొలగించారని డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా 3 లక్షల చొప్పున లబ్ధి పొందినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి అర్హతలు లేకపోయినా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉద్యోగం పొందిన వివాదంలో కీలక అధికారుల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డిపిఓ అండ్ డిక్యామ్ పోస్టులకు రిపీటెడ్గా ప్రజావాణిలో కంప్లైంట్స్ రావడం వల్ల కలెక్టర్ గారు ఎంక్వైరీ కోసం ఆదేశించారు. దాని ప్రకారం మేము ఆ 2 పోస్టులకు గల సర్టిఫికెట్స్ని కన్సర్న్డ్ యూనివర్సిటీస్కి మెయిల్ చేయడం జరిగింది జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం. ఆ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ మా యూనివర్సిటీ నుంచి ఇష్యూ చేయలేదు అని ధృవీకరించారు. దాన్ని కలెక్టర్ గారి నోటీస్లో పెడితే వాళ్ళని టర్మినేట్ చేయమన్నారు. సో వాళ్ళని మేము 3/1/26 రోజున టర్మినేట్ చేయడం జరిగింది. వాళ్ళు గత సంవత్సరం రిక్రూట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ ఫిబ్రవరి ఆఫ్ లాస్ట్ ఇయర్. డిపార్ట్మెంట్ డిక్వామ్ అండ్ డిపిఓ పోస్ట్ అండి. విధుల్లో అయితే కంటిన్యూ అవ్వరు. ప్లస్ వాళ్ళ సాలరీస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. వాళ్ళకు ఎవరి కోసం కూడా మెయిల్ పెడతామండి. ఒకసారి కమిషనర్ లెటర్ పెట్టి 3 లక్షల వరకు అయి ఉండొచ్చు వాళ్ళ జీతాలు.